జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు మన దేశంలో ప్రస్తుతం ఊహకందని రీతిలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. లక్షల కోట్ల విలువైనటువంటి డీల్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలు మన భారతదేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉవ్విళ్ళూరిపోతున్నాయి. పైగా మన మోడీ ప్రభుత్వం ఢిల్లీలో మొన్న అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ని అయితే నిర్వహించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కావడం మరొక విశేషం అన్నమాట. ఇకపోతే ఈ ఏఐ కార్యక్రమానికి 31 మంది దేశాధినేతలు హాజరైనారు. వారిలో బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లూలా డా సిల్వా కూడా ఉన్నారు. నిజానికి మనకు బ్రెజిల్ దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాటిని అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన దేశాల లిస్టులో చేర్చడానికి బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లూలా డా సిల్వా మన దేశ పర్యటనకైతే వచ్చినారు. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే ఈ బ్రెజిల్ దేశం విస్తీర్ణం 84 లక్షల చదరపు కిలోమీటర్లు అన్నమాట. సహజ సంపదకు ఈ బ్రెజిల్ పెట్టింది పేరు. అంతేకాకుండా ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ ఈ దేశంలో పుష్కలంగా దొరుకుతాయి. ఈ దేశం మొత్తం కూడా అమెజాన్ అడవులు ఆక్రమించుండటంతో ఇక్కడ అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఒకవైపు మన భారత్, అమెరికా అలాగే యూరప్ దేశాలతో వరుసగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో తాజాగా బ్రెజిల్ దేశంతో కూడా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా సరికొత్త అధ్యాయానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ గారు తాజాగా మొన్న దేశ రాజధాని ఢిల్లీలో బ్రెజిల్ అధ్యక్షుడైనటువంటి లూలా డా సిల్వాతో అధికారికంగా చర్చలు అయితే జరిపినారు. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా పలు ఒప్పందాలు అయితే కుదిరినాయి. ఇందులో ప్రధానంగా క్రిటికల్ మినరల్స్ అలాగే వాణిజ్య సహకారం విషయంలో ఇరు దేశాల మధ్యన ఒప్పందం అయితే కుదిరింది. ముఖ్యంగా ఇరు దేశాలు కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అలాగే గనుల మైనింగ్ సంబంధించి పరస్పర సహకారం కోసం MOU అయితే చేసుకున్నారనమాట. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా దేశంలో పెరుగుతున్నటువంటి క్లీన్ ఎనర్జీ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చైనా ఈ విభాగంలో గ్లోబల్ లీడర్గా ఉండాలి. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా భారత్ సైతం క్రిటికల్ మినరల్స్ విషయంలో ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు తోడ్పడుతుందని నిపుణులంతా కూడా భావిస్తున్నారు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద క్రిటికల్ మినరల్స్ అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు బ్రెజిల్ దగ్గర ఉండడం విశేషం అన్నమాట. అర్థమవుతుందా? ప్రస్తుతం వీటి వాడకం ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే సోలార్ ప్యానెల్స్, బుల్లెట్ ట్రైన్స్, స్మార్ట్ ఫోన్స్, డేటా సెంటర్లో కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రస్తుతం చైనా ఈ విభాగంలో గ్లోబల్ లీడర్ అయిందనమాట. అయితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం బ్రెజిల్ సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మినరల్స్ విషయంలో చైనాతో పోటీ పడేందుకు ఈ సహకార ఒప్పందాన్ని మన మోడీ గారు బ్రెజిల్తో చేసుకున్నారు. మీకు గేమ్ ఇక్కడ అర్థమైంది కదా. బ్రెజిల్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ను పొందడానికే మన మోడీ గారు బ్రెజిల్ అధ్యక్షుడిని అత్యంత ఘనంగా ఆహ్వానించారన్నమాట. అర్థమవుతుందా? ఇక ఇదే సమయంలో బ్రెజిల్తో మరో అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం కూడా చేసుకున్నారు. అదేమిటి అంటే బ్రెజిల్ విమాన తయారీ సంస్థ అయినటువంటి ఎంబ్రాయిర్ మన దేశంలో KC-390 మిలీనియం విమానాల తయారీకి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుందన్నమాట. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని మన భారతదేశంలో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయిర్ CEO అయినటువంటి ఫ్రాన్సిస్కో గోమెజ్ మొన్న ఆదివారం నాడు స్పష్టం చేశారు. ఇక్కడి నుంచే ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని ఆయన పేర్కొన్నాడు అనమాట. రవాణాకు ఉపయోగపడేటువంటి ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్లు వస్తే పూర్తి స్థాయి ప్లాంట్లు ఇక్కడే స్థాపిస్తామని ఆయన PTIకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. చిన్నపాటి రన్వేలపై నుంచి బయలుదేరేందుకు అలాగే శరవేగంగా బలగాలు అలాగే ఆయుధ సామాగ్రిని తరలించేందుకు KC-390 మిలీనియం విమానాలు పేరు పొందినాయన్నమాట. ఆకాశంలోనే ఇంధనం నింపుకునేటటువంటి సదుపాయం కూడా వీటికి ఉన్నది. అంటే ఆకాశంలోనే వీటికి ఇంధనాన్ని అయితే నింపొచ్చు అనమాట. ఈ విమానాల కోసం మన భారత్లో MRO అంటే మరమ్మత్తు, నిర్వహణ అలాగే ఓవర్హాల్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఎంబ్రాయిర్ అయితే సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ నాటో కూటమిలోని స్వీడను అలాగే నెదర్లాండ్స్, పోర్చుగల్ కూడా ఈ విమానాలను కొనుగోలు చేసినాయని వివరించారు. ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి AN-32 IL-76 విమానాల స్థానంలో కొత్తగా 80 మీడియం ట్రాన్స్పోర్ట్ విమానాలు సమకూర్చుకోవాలన్నది మన భారత వైమానిక దళం యొక్క ప్రణాళిక అన్నమాట. ఈ కాంట్రాక్ట్ కోసం KC-390 మిలీనియంతో పాటు ఎయిర్ బస్ డిఫెన్స్ స్పేస్ A400M అలాగే లాహిడ్ మార్టిన్కి చెందినటువంటి C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు కూడా
పోటీ పడుతున్నాయి. కానీ మన భారత్ మాత్రం ఈ కాంట్రాక్ట్ను బ్రెజిల్కే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ సంస్థ తమ ప్లాంట్ను పూర్తిగా ఇక్కడే నిర్మిస్తామని చెప్పి చెప్తాంది. పైగా మనకు టెక్నాలజీ కూడా అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందనమాట. దానికి తోడు ఈ విమానాల తయారీ ఖర్చు కూడా చాలా అంటే చాలా తక్కువ. అందుకే మన మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ బ్రెజిల్ సంస్థతోనే ఈ ఒప్పందం చేసుకొని ఉన్నదంట. అది విషయం. అయితే మిత్రులారా, మన మోడీ గారి నాయకత్వంలో భారత వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయో చూశారు కదా. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచానికే బాస్ లాగా మారుతూనే, మరోవైపు భవిష్యత్తు అవసరాలైనటువంటి క్రిటికల్ మినరల్స్ కోసం బ్రెజిల్తో జతకట్టి మన శత్రు దేశమైనటువంటి చైనా కోటను బద్దలు కొడుతుంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, చైనా యొక్క గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టి భారత ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని అలాగే రక్షణ రంగాన్ని కూడా శిఖరాగ్రాన నిలబెట్టేటటువంటి మాస్టర్ ప్లాన్ అన్నమాట ఇది. బ్రెజిల్తో కుదుర్చుకుంటున్న ఈ విమాన తయారీ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా గర్వపడే విధంగా చేయడమే కాకుండా మన ఆకాశ సరిహద్దులకు మరింత బలాన్ని కూడా చేకూర్చున్నదన్నమాట. ఆసియా అలాగే పసిఫిక్ దేశాలకు భారత్ ఒక డిఫెన్స్ హబ్గా మారబోతోంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన శత్రు దేశం ఏంటంటే చైనాకు షాక్ ఇస్తూ భారత ప్రపంచ పటంలో తన జైత్రయాత్రను అయితే కొనసాగిస్తుంది. ఇలాంటి మరెన్నో లోతైన విశ్లేషణలు అలాగే సంచలన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన దేశ పురోగతి పట్ల మీరు గర్విస్తూ ఉంటే ఒక భారతీయుడిగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని చెప్పేసి తప్పనిసరిగా టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకందరికీ షేర్ చేసి మారినటువంటి మన భారత సత్తాను చాటి చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.